హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండి వేల్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎండి వేల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ స్పెషల్ ఏంటి అంటారా, మా తమ్ముడు బర్త్డే అనమాట. మా తమ్ముడు పేరు వచ్చేసి బూబు. వాడికి ఈ ఇయర్ అయితే 6 years వచ్చినట్టు. అండ్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అయితే చాలాసార్లు అడుగుతారు, అక్క మీ తమ్ముడిని చూపియండి అని చెప్పేసి. సో ఆల్రెడీ నేను క్లారిటీ కోసం షార్ట్ కూడా పెట్టాను అనమాట. సిస్టర్ అయితే ఓకే అని కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. ఈ రోజు స్పెషల్ ఏంటి అదైతే చెప్పండి అని అంటారా, మా తమ్ముడి బర్త్డే అనమాట, బూబు గడిది. సో ఆ స్పెషల్ వల్ల ఎవ్రీ ఇయర్ అయితే మేము వాడికి ఇంట్లోనే డెకరేట్ చేసేసి, సో ఇంటి పక్కన ఉన్న పిల్లలందరినీ పిలిచి కేక్ కటింగ్ అయితే చాలా బాగా చేసేవాళ్ళము. అండ్ ఈసారి అయితే వాళ్ళు లేడు కాబట్టి సో ఇంకా మేము కొంతమందికి ఫుడ్ అయితే డొనేట్ చేద్దాం కదా అని చెప్పేసి, సో ఇంకా మా మమ్మీ అయితే పొద్దున్నే లెగిచి వైట్ రైస్, ఇంకా సాంబార్, ఒక కర్రీ అండ్ కొన్ని పాపడ్స్ కూడా ఫ్రై చేశారనమాట. ఇంకా మా అక్క కూడా వచ్చింది మార్నింగే, ఎందుకంటే మాతో ఇవన్నీ అవ్వవు కదా, మా అక్క ఉంటే కొంచెం చాలా తొందరగా అయిపోతాయి అని చెప్పేసి. సో ఇంకా మా అక్క అయితే ఇక్కడ ప్యాక్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మా అక్క చాలా స్పీడ్గా ఇలాంటి వాటిలో ఫస్ట్ ఉంటుంది. సో ఇంక ఇక్కడ సాంబార్ వేసేసి సాంబార్ కూడా ప్యాక్ చేస్తున్నాం అనమాట. మీలో చాలామందికి డౌట్ రావచ్చు, ఎందుకు మీరే ఇంత కష్టపడ్డాము హాఫ్ నిచ్కి ఇలా ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి. మా తమ్ముడికి అయితే ఇలాంటివన్నీ చాలా ఇష్టం అనమాట. వాడు ఉన్నప్పుడు మేము శ్రీరామనవమికి లేదు అండ్ ఏమంటారు నాగల చవితికి ఇలా పంచిపెట్టేవాళ్ళము. సో అప్పుడు వాడు చాలా ఎంజాయ్ చేసేవాడు అనమాట, వాడి చేతితో కూడా ఇప్పించేవాళ్ళము. సో అందుకే ఈసారి అయితే ఇలా చాలా సింపుల్గా చేసాము. అండ్ లేదంటే మేము ఇంకా ప్లాన్ ఏం చేసుకోలేదన్నమాట. సో అప్పటికప్పుడు వచ్చిన ఐడియా. మా మమ్మీ ముందు రోజు నుంచి అంటున్నారు కానీ మేము ఇంకా అంతగా ఏం పట్టించుకోలేదు, సరే చూద్దాంలే అని చెప్పేసి. సో ఇంకా ఈ లోపు మా మమ్మీ పాపడ్స్ కూడా వేపుకొని వచ్చేసారనమాట. సో అవి కూడా నీట్గా ప్యాక్ చేసేసుకుంటున్నాము. ఇంక ఈ లోపు మా డాడీ వచ్చేస్తే ఇంకా కిందకి వెళ్ళి మొత్తం అన్నీ కూడా సర్దేసుకుని ఇంకైతే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇవి వచ్చేసి మన పుష్కర్ ఘాట్ ఉంది కదా, మన పుష్కర్ ఘాట్ ఇంకా ఇలా అక్కడ ఎవరన్నా ఉంటే ఇచ్చేద్దాంలే అని చెప్పేసి చూస్తున్నాము. అప్పటికే మనకి 1:30 అలా అయిపోయింది, ఎందుకంటే మా డాడీ ఇచ్చిన వర్క్ ఉండడం వల్ల కొంచెం అయితే లేట్ అయింది. సో ఆ లోపే ఉన్నారనమాట, బాగానే ఉన్నారులే అనుకున్నాము. బట్ వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి తీసుకున్నారనమాట. అండ్ అప్పుడే లంచ్ టైం అవ్వింది కదా, సో వాళ్ళు చల్లగా ఉండండి అమ్మా అని చెప్పారు. అండ్ అప్పుడు నాకు అనిపించింది నిజంగా మా బూబుయే నాకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది అని చెప్పేసి. మా బూబుగడు ఎక్కడున్నా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఈసారికి అయితే చాలా సింపుల్గా చేసేసాం వాడి బర్త్డే. లేదు అని అంటే వాడు ఉంటే చెగ్గర రచ్చ చేసి పడేస్తాడు. 2 days ముందు నుంచే కూడా అన్నీ అయిపోతాయి అనమాట, బాతింగ్ కానివ్వండి అండ్ డెకరేషన్ కూడా 2 days ముందు నుంచి అయిపోవాలి, వాడికి అలా కనబడాలి. అండ్ మీరే ఎవరికైనా సొంత తమ్ముళ్ళు ఉన్నారా? మాకైతే ఎవరు లేరనమాట. సో మేమైతే పెంచుకున్నాం కరోనాలో ఎప్పుడో వెండి కోడిపిల్లని తెచ్చుకుని. వాడు పెరుగుతాడని కూడా అనుకోలేదు. మీలో చాలామందికి క్లియారిటీగా తెలియాలంటే షార్ట్స్లో ఉంటాడు చూడండి, ఒకసారి చెక్ ఇట్ అవుట్ అయితే చేయండి. యాక్చువల్లీ నేను పాత వీడియోస్ ఏమైనా పెడదాం అనుకున్నాను కానీ అవి నాకేం కనబడట్లేదు అనమాట. యాక్చువల్లీ చాలా గ్రాండ్గా చేసేవాళ్ళం వాడి బర్త్డే అయితే. ఈసారి అయితే ఇలా చాలా సింపుల్గా అండ్ కొంతమందితో అయితే చేసేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఇయర్ అయితే చాలా గ్రాండ్గా ఏమైనా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను నేను. అండ్ వీలుంటే నెక్స్ట్ ఇయర్ కూడా వీడియో తీసి పెడతాను. ప్లీజ్ ఇలాగే మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇక్కడ అందరు కూడా తీసుకుంటారనమాట. ఎవరికి తోచిన హెల్ప్ అయితే వాళ్ళు చేస్తూ ఉండండి, ఎందుకంటే ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కాబట్టి చాలా వాటర్ ఇలాంటివన్నీ కూడా ఇచ్చుకుంటూ వెళ్తున్నారనమాట. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ ఈ రోజు మా బూబు వల్ల మాకు ఈ ఆపర్చునిటీ దొరికింది. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బూబు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ like, share and subscribe my channel MD Well YouTube channel.